అప్డేట్ చూస్తున్నాం. భూ సమస్యలపై క్షేత్రస్థాయిలో సమావేశాలు నిర్వహిస్తామని ధరణి కమిటీ వెల్లడించింది. అలాగే వీలైనంత వేగంగా ప్రభుత్వానికి నివేదికను సమర్పిస్తామని సభ్యులు తెలిపారు. ఎల్లుండి కలెక్టర్లతో సమావేశం నిర్వహిస్తున్నామని వెల్లడించారు. భూ వ్యవహారాలతో సంబంధం ఉన్న అన్ని ప్రభుత్వ శాఖలతో చర్చిస్తామని సభ్యులు తెలిపారు. కమిటీ ప్రాథమిక ధరణి తప్పిదాల కారణంగా రైతులు తీవ్రంగా నష్టపోయారని అన్నారు. అందుకే హైకోర్టులో అనేక కేసులు పెండింగ్లో ఉన్నాయని చెప్పారు. ధరణి పోర్టల్ రూపొందించిన ఫాల్కన్ ప్రతినిధులను సైతం సమావేశానికి ఆహ్వానించారు. అయితే ఫాల్కన్ తరపున ఎవరూ హాజరు కాకపోవటాన్ని తీవ్రంగా పరిగణించిన కమిటీ సభ్యులు తదుపరి చర్యలకు సిద్ధమవుతున్నారు. హైదరాబాద్ సీసీఎల్ఏ కార్యాలయంలో ధరణి కమిటీ సమావేశంపై కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. గతంలో అంటే 2017 భూ రికార్డుల ప్రక్షాళన మొదలుపెట్టేదానికంటే ముందు గతంలో కూడా భూమి హక్కు పత్రాలు చాలా సమర్థవంతంగా ఉన్నాయి. పట్టదారు పాస్ పుస్తకం ఉన్నది, దానికి సంబంధించి టైటిల్ పుస్తకం కూడా ఉంది. ఎప్పుడు కూడా పహనీ కానీ ఇంకొకటి కానీ గతంలో 2014 వరకు రెవెన్యూ వ్యవస్థలో ఎక్కడైనా చిన్న ఇబ్బందులు రావచ్చు, కానీ హక్కు విషయంలో కానీ ఎక్కడ ఇబ్బందులు రాలే. 2014 నుంచి ఇప్పటి వరకు వచ్చిన సమస్యలలో హక్కు అనేది హరించిపోయింది. హక్కు హరించిపోయిన తర్వాత ప్రభుత్వాలు రైతులకు అనేక రకాలుగా ఆర్థిక సహాయాలు చేస్తూ ఉంటుంది. ఇంకా అనేక రకాలుగా ట్రాక్టర్కు సంబంధించిన ఉపకరణాలు కానీ డ్రిప్ ఇరిగేషన్ కానీ అనేక రకాలుగా సహాయం చేస్తుంది. గత ప్రభుత్వం ప్రకటించిన రైతు బంధు కూడా దీనికి సంబంధించిందే. మా పరిశీలనలో మేము బాగా బాధపడ్డది ఏంటంటే చాలామంది కొంతమందికి 1000 ఎకరాలు ఉన్న వాళ్ళకు కూడా రైతు బంధు వచ్చింది, కానీ చిన్న సన్నకారు రైతుకు ఈ తప్పిదం వల్ల రైతు బంధు రాలే, బ్యాంకుకు పోతే డబ్బు అప్పు రాలే, ఎప్పుడైనా తన అవసరానికి అమ్ముకుందామంటే కూడా వీలు లేని పరిస్థితిలో గతంలో జరిగింది. అందుకే దీన్ని కమిటీ సభ్యులు చాలా సునిశ్చితంగా మళ్ళీ భవిష్యత్తులో ఇబ్బందులు రాకుండా ధరణి పేరు ఏదైనా ఉండనియండి, కానీ హక్కుదారి పేరు ఆన్లైన్లో ఉంటేనే హక్కున్నట్టు. ఇక ధరణి కమిటీ సమావేశమే కీలక అంశాలపైన కొన్ని నిర్ణయాలు తీసుకుంది. వీటికి సంబంధించి కొన్ని అయితే డీటెయిల్స్ ఏంటి అనేది మా ప్రతినిధి రానాని అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. రానా, ధరణి కమిటీ సమావేశంలో ఏ నిర్ణయాలు తీసుకుంది, డీటెయిల్స్ ఏంటి? ఇవాళ ధరణి కమిటీ 3వ సమావేశాన్ని నిర్వహించింది. ఈ 3వ సమావేశంలో అనేకమైనటువంటి కీలకమైనటువంటి అంశాలపైన వారు డిస్కస్ చేయడం జరిగింది. అలాగే ఇతరుల నుంచి వచ్చినటువంటి సూచనలు సలహాలు కూడా వారు ఇవాళ స్వీకరించారు. దాంతోపాటు ఈ ధరణి పోర్టల్ వల్ల కూడా చాలామంది లక్షలాది మంది హక్కు కోల్పోయారు. దాంతోపాటు భూ పట్టాలు లేక వారు దాన్ని ఏమి చేయలేకపోతున్నారు, అమ్ముకోలేకపోతున్నారు. చాలా వరకు కూడా చిన్న సన్నకారు రైతులందరూ కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారన్నట్టు కూడా ఇవాళ కోదన్ రెడ్డి ప్రెస్ మీట్లో చెప్పినటువంటి నేపథ్యం. దాంతోపాటు ఇప్పటి వరకు కూడా అనేక కోణాల్లో కూడా కొన్ని వినతులు కూడా వచ్చాయి. కేవలం ఒక ధరణి పోర్టల్ని ప్రక్షాళన చేస్తే సరిపోదు, ఇతరకు సంబంధించినటువంటి డిపార్ట్మెంట్స్ కూడా ఉన్నాయి. రెవెన్యూ డిపార్ట్మెంట్స్తో పాటు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఉంది, అలాగే స్టాంప్స్ డిపార్ట్మెంట్ ఉంది. ఈ డిపార్ట్మెంట్లతో కూడా వారితో అంతా చర్చలు జరిపిన తర్వాత దీనిపైన పూర్తిగా మేము నివేదిక ఇస్తామని కూడా చెప్తున్నారు. దాంతోపాటు కొన్ని రోజుల్లో సెలెక్టెడ్కి సంబంధించినటువంటి కొంతమంది జిల్లా కలెక్టర్ని మేము సమావేశమైన తర్వాత వారి నుంచి కూడా సూచనప్రాయంగా కొన్ని సలహాలు సూచనలు తీసుకున్న తర్వాత దాంతోపాటు మరికొంతమంది చాలామంది అనేక రకాలైన వ్యక్తులు కూడా మేము కలవాల్సి ఉంది. వారిని కూడా కలిసిన తర్వాత ప్రాథమిక నివేదిక అనేది మేము సిద్ధం చేస్తామనేసి కూడా వారు చెప్తున్నారు. ఆ ప్రాథమిక నివేదిక వచ్చిన తర్వాత ప్రభుత్వం సిద్ధం చేస్తాం. తర్వాత ఇప్పటివరకు ధరణి సంబంధించినటువంటి సమస్యల పైన మేము నివేదిక అనేది ఒక టైం బాండ్ అయితే ఇంకా ప్రకటించలేదు. కాబట్టి ప్రస్తుతం
రాష్ట్ర ప్రజల నుంచి అలాగే అనేక వర్గాల నుంచి ప్రజల నుంచి వచ్చినటువంటి విజ్ఞాపనలు సూచనలు దాంతోపాటు కమిటీ ఎంతవరకు ఏ మేరకు ఇప్పటివరకు రీసెర్చ్ చేసింది ఎవరెవరి అభిప్రాయాలు తీసుకుని దాని రిపోర్ట్గా మలిచిందన్న దానిపై కూడా ప్రభుత్వంతో డిస్కస్ చేసి ఈ యొక్క కమిటీ రిపోర్ట్ని అయితే ఇవ్వబోతున్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. దాంతోపాటు వారు ఒక కీలకమైనటువంటి పాయింట్ని రైజ్ చేశారు. ఎందుకంటే ఈ కమిటీ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయదు, మార్పులు చేర్పులు మాత్రమే చేస్తుంది, సలహాలు మాత్రమే ఇస్తుంది, కానీ దీన్ని ఇంప్లిమెంట్ చేయండి అనేది మాత్రం మేము ఎక్కడా చెప్పము. పూర్తిగా ముఖ్యమంత్రి బాధ్యత అలాగే మంత్రిమండలి బాధ్యత ఉంటుందనేసి కూడా వారు చెప్పినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. ప్రధానంగా మాకు ధరణి సమస్యలపైన మేము ఫోకస్ పెట్టాము. ఇతరమైనటువంటి ఏ సమస్యల మీద పెద్దగా పట్టించుకోవడం లేదు. పైగా ఈ సబ్జెక్టు అనుభవం ఉన్నటువంటి కలెక్టర్స్ కూడా చాలా మంది ఉన్నారు కాబట్టి ఈ భూ తగాదాలపైన కూడా దీనిపైన కూడా వారు అనేకమైనటువంటి ఇష్యూస్ కూడా వారు క్లియర్ చేసినటువంటి అనుభవం ఉన్నటువంటి చాలామంది జిల్లా కలెక్టర్లు ఉన్నారు. వారిని కొంతమందిని మేము సెలెక్ట్ చేసుకున్నాం. ప్రభుత్వం అనుమతిస్తే వారితో మీటింగ్ అయిన తర్వాత మరికొంత రిపోర్ట్లు మేము పెట్టడానికి ఆస్కారం ఉంటుందనేసి కూడా ఇవాళ ధరణి కమిటీ సభ్యులు చెప్పినటువంటి నేపథ్యం కనపడుతుంది. దాంతోపాటు ఈ చట్టాల్లో మార్పులు తేవాలనే అంశం అనేది కంపల్సరీ కూడా వాళ్ళు చెప్తున్నారు. దాంతోపాటు మరొక కీలకమైనటువంటి అంశం, ఈ ధరణి పోర్టల్ని ఎవరైతే వెబ్సైట్ తయారు చేశారో విదేశీ కంపెనీ ఫాల్కన్ కంపెనీ గత 2 మీటింగులకు కానీ ఇవాళ జరిగినటువంటి మీటింగ్ కానీ వారిని పిలిచాము, కానీ ఇప్పటి వరకు వారి నుంచి ఎటువంటి స్పందన రాలేదు. దీనిపైన ఇప్పుడు కమిటీ సభ్యులందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. మరొకసారి ఇలా రిపీట్ అయితే ఖచ్చితంగా ప్రభుత్వం నుంచి చర్యలు తీసుకుంటామని కూడా వారికి హెచ్చరించినట్టుగా తెలుస్తుంది. కనీసం ఒక కమిటీ వేసినప్పుడు రాష్ట్ర ప్రభుత్వము మీతో మేము మాట్లాడడానికి ప్రయత్నించినప్పుడు ఎవరు రెస్పాన్స్ రాలేదు. పైగా కమిటీ సమావేశానికి వస్తున్నామా రాలేదా అని ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వట్లేదన్న దానిపై కూడా మీరు ఇవాళ ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి నేపథ్యం కనపడుతుంది. కమిటీ సభ్యులైనటువంటి పీటర్ రేమండ్ కానీ తర్వాత అడ్వకేట్ సునీల్ కానీ దాంతోపాటు ఇవాళ కోదన్ రెడ్డి ఇతర సభ్యులందరూ కూడా ఇవాళ కమిటీ సభ్యులు సమావేశమైనటువంటి నేపథ్యం కనపడుతుంది. వాళ్ళందరూ కూడా ఈ ధరణి వెబ్సైట్ తయారు చేసిన సంస్థ పైన కూడా వీళ్ళు ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. గతంలో కూడా పీటర్ రేమండ్ అనేక సంస్థల్లో ఆయన ముఖ్యంగా రవాణా సంస్థలో పనిచేసినప్పుడు అక్కడ కొన్ని విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకొచ్చారు. అప్పుడు ఎటువంటి సమస్య లేదు. పైగా ఇతర రాష్ట్రాల్లో కూడా ఆ ఫార్ములాను వాడుతున్న నేపథ్యం కనపడుతుంది. ఈ ధరణి పోర్టల్లోకి వచ్చే సమయానికి మాత్రం వీళ్ళు చాలా తప్పులు తలక కూడా ఈ వెబ్సైట్ తయారు చేశారు అనేది కూడా మీరు గుర్తించారు. అనేక మంది లక్షలాది మంది రైతులు కూడా దీనిపైన కంప్లైంట్ ఇస్తున్నారు. కాబట్టి దీన్ని ఖచ్చితంగా కూడా మనం మార్పులు చేర్పులు చేయాల్సి ఉంటుందనేసి కూడా వారు చెప్తున్న నేపథ్యం కనపడుతుంది. వారు వచ్చిన తర్వాత దాంట్లో ఆస్కారం ఉంది. ఆ వెబ్సైట్లో ఈ మార్పులు చేర్పులు చేసుకోవడానికి కొన్ని టెక్నికల్ ఇష్యూస్ని క్లియర్ చేసుకోవడానికి ఆస్కారం ఉందా అనేది సభ్యులు వస్తే కానీ ఆ ఒక కంపెనీ వారు వస్తే కానీ వారితో చర్చలు జరిపిన తర్వాత అసలైన విషయం అనేది మనకు బయటపడుతుంది. సో వారు మీటింగ్కే రానప్పుడు మనం ఏం చేయగలుగుతాం అనేది కూడా ఇదే అంశాన్ని మేము ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామనేసి కూడా కమిటీ సభ్యులు వారు చెప్పిన నేపథ్యం అయితే కనపడుతుంది. దాంతోపాటు ఈ జిల్లా లెవెల్లోనే చాలా వరకు కూడా ధరణి ప్రాబ్లమ్స్ పరిష్కారం చేసుకునే దిశగా కూడా మేము ఆలోచన చేస్తాం. దాని తగ్గట్టుగానే మేము నివేదిక ఇవ్వబోతున్నాం అంటూ కూడా వారు ఇవాళ కమిటీ చెప్తున్నటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. దాంతోపాటు మరొక కీలకమైనటువంటి అంశాన్ని కూడా వారు తెరపైకి తీసుకొచ్చారు. ఎందుకంటే మీ సేవలో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్, దాంతోపాటు అగ్రికల్చర్ స్టాంప్స్ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఈ మీ సేవలో గత కమిటీ ఫామ్ అయినప్పటి నుంచి కూడా చాలా వరకు కూడా ఫిర్యాదులు వచ్చి దాన్ని ఏ వరకు కూడా ప్రక్షాళన చేయాలా, ఎంతవరకు కూడా మార్పులు చేయాలనే దాంట్లో కూడా మేము కూడా దాని గురించి కూడా ఆలోచిస్తున్నాం. దాని గురించి కూడా నివేదిక సిద్ధం చేసుకుంటాం. దాంతోపాటు ఈ అగ్రికల్చర్ కానీ అలాగే స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ డిపార్ట్మెంట్ కూడా ఈ ధరణి పోర్టల్ సంబంధించిన విషయంలో వీళ్ళు కూడా లింక్డ్గా ఉంటారు. కాబట్టి ఒక్క ధరణి పోర్టల్ మాత్రమే ధరణి సమస్యలు మాత్రమే తీర్చి సరిపోదు. ఈ యొక్క డిపార్ట్మెంట్లో కూడా అనుబంధంగా ఉంటాయి. కాబట్టి వీటిల్లో కూడా ప్రక్షాళన చేస్తే కంపల్సరీ ఎవరైతే భూ హక్కుదారులు ఉంటారో ఆయనకి న్యాయం జరుగుతుంది అనేసి కూడా ఈ కమిటీ అభిప్రాయపడినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. దాంతోపాటు ఇతర అంశాలపైన కూడా మేము దృష్టి పెడతామని చెప్తున్నాం. దాంతోపాటు ఈ కంప్యూటర్స్ రికార్డ్స్లోకి ఎక్కించిన అంశాలపైన కూడా మీరు ప్రముఖంగా ప్రస్తావించారు. ఏ రాష్ట్రంలో భూముల వివరాలు ఎక్కించారనే దాంట్లో కూడా మేము వివరాలు తీసుకుంటాము. ఎందుకంటే ఎక్కడైనా ఒక పేరు నా పేరు మీద భూమి ఉంది, ఆ భూమికి సంబంధించిన వివరాలంతా కూడా కంప్యూటరైజేషన్ చేయాలంటే ఇక్కడ మళ్ళీ మార్పు చేర్పులు లేకుండా ఎవరికి లేకుండా ఆ ఇబ్బందులు లేకుండా ఒకటే దీని మీద ఉండాలి అనే దానిపై వారు మాకు అనేక సమస్యలు వచ్చాయి వారు అన్నీ చెప్పారు. కాబట్టి వారు చెప్పినటువంటి కీలకమైనటువంటి అంశాలు కూడా మేము పరిగణలో తీసుకుంటూ వారు లేట్ చేసినటువంటి ఏవైతే డౌట్స్ ఉన్నాయో ఆ డౌట్స్ కూడా మేము క్లియర్ చేయడానికి ఈ కమిటీ మరొక మారు కూడా మేము సమావేశమై
ఇటు జిల్లా కలెక్టర్లతో పాటు ఇలా డిపార్ట్మెంట్లతో పాటు మీ సేవాధికారులు, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్తో పాటు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్తో అందరితో కూడా సమావేశం తర్వాత ప్రాథమిక రిపోర్ట్ అనేది మేము తీసుకుంటామని చెప్తున్నారు. దాంతోపాటు ఈ చట్టాల్లో కంపల్సరీ కూడా మార్పులు చేయాలనేది కూడా కమిటీ అభిప్రాయపడుతున్న నేపథ్యం కూడా. దాంతోపాటు ఈ 2-3 అంచెలుగా ఈ కమిటీ మేము నిర్ణయాలు తీసుకోబోతున్నామని చెప్తున్నారు. మొదటిగా ఇప్పుడు 3 ఏదైతే మీటింగ్స్ జరిగాయి కాబట్టి ఈ 3 మీటింగ్స్లో మాకు వచ్చినటువంటి ఆధారాలు కానీ, సలహాలు కానీ, సూచనలు కానీ మేము లోతుగా పరిశీలించిన తర్వాత మాకు దొరికినటువంటి లొసుగులు కానీ ఇవన్నీ కూడా కమిటీకి ప్రాథమిక ఇచ్చిన తర్వాత మరి కొన్ని ప్రభుత్వం నుంచి కొన్ని పర్మిషన్స్ తీసుకొని మేము పూర్తి స్థాయిలో నివేదికనైతే మేము రెడీ చేస్తామనేసి ధరణి కమిటీ చెప్తున్న నేపథ్యంగా పడుతున్నాయి. థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ రానా.